నేనేమైనా తప్పు చేశానంటావమ్మా? చచ్చా, దుప్పటి సర్దడం తప్పెలా అవుతుందమ్మా? నీ స్థానంలో నేనున్నా అలాగే సర్దుండేదాన్ని. అమ్మా, నేను అడిగింది దుప్పటి సర్దడం గురించి కాదు. మరి దిండు సర్దడం గురించా? నేనైనా అలాగే సర్దుండేదాన్ని. చెప్పేది పూర్తిగా వినవా? సారీ అమ్మా, చెప్పమ్మా. మంగ ఎక్స్కర్షన్ కి వెళ్తానంటే వద్దు అన్నాను కదా, అందుకు మంగ బాగా ఫీల్ అయింది కదా. దాన్ని పంపించకపోవడం రైటా రాంగా అని అడుగుతున్నాను. అయ్యో, అడవిలోకి వెళితే ఏ ప్రమాదంలో చిక్కుకుంటుందో అని నీ భయం, అది వెళితే అడవి ఏ ప్రమాదంలో చిక్కుకుంటుందో అని నా భయం. ఏంటి? నా ఉద్దేశం పంపిస్తేనే బెటర్ ఏమో అని. ఏంటి బెటర్? బస్ అడవిలోకి వెళ్ళినప్పుడు ఏదైనా రిపేర్ వచ్చి ఆగిపోతే, పిల్లలందరూ ఆడుకోవడానికి కిందకి దిగితే, మన మంగకి దారి తెలియక తప్పిపోతే, ఏ పూలో పాము ప్రపంచంలో ఉన్న అమ్మలందరూ ఇంతే. పిల్లలు బయటకు వెళదామంటే చాలు, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ వీళ్ళకే ఎదురైనట్టు ఊహిస్తారు. ఏ బస్సులో మిగతా పిల్లలుండరా? వాళ్ళవి మాత్రం ప్రాణాలు కావా? అందరూ నీలాగే ఆలోచిస్తే పిల్లలు అడవి కాదు కదా, బడికి కూడా వెళ్ళలేరు. ఒకరి గురించి నాకు తెలియదమ్మా. నా మంగకి మాత్రం ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, అది నేను చూడకూడదు. అయ్యో, ఇది జీవితమే, కష్టాలు రాకుండా రాకూడదు అంతే. పొరపాటున వచ్చాయో ఆ కష్టానికి కారణమైన వాళ్ళు కాష్టంలో కాలిపోయే వరకు నిద్రపోను అంతే. దాని మీద మరీ ఇంత పిచ్చి ప్రేమ పెంచుకోకు. ఎందుకు పెంచుకోకూడదు? ఎందుకంటే రేపద నీకు దూరం అయితే నువ్వు బతకలేవు. ఏంటి? మంగ నాకు దూరం అవుతుందా? ఎందుకు దూరం అవుతుంది? ఎవరు దూరం చేస్తారు? నిన్నే అడుగుతోంది, ఎవరు దూరం చేస్తారు? అమ్మా, మంగ నాకు కాకుండా ఎవరు దూరం చేస్తారు? చెప్పు చెప్పు. దాని మొగుడు. ఏంటి? అవునే, అవును. దాని మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకుంటే రేపు పెళ్ళయ్యాక అది మొగుడుతో కలిసి అత్తారింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు దానికోసం నీకు పిచ్చి పట్టి పిచ్చి దాని అయిపోతావని చెప్తున్నాను. అమ్మా, నీకు అసలు బుద్ధుందా? ఉందని నేను ఎప్పుడైనా చెప్పానా? నువ్వేం మాట్లాడతావో నీకే తెలీదు. నీ మాటలు వింటేనే నిజంగానే నాకు పిచ్చెక్కేలా ఉంది. అయ్యో దేవుడా, అది నీ కూతురు కాదని తెలిస్తే ఖచ్చితంగా నీకు పిచ్చెక్కుతుంది. అదేనే నా భయం. వద్దు కంటేనా, కావాలంటే డబ్బులిచ్చి తాగు, అంతేకాని ఇలాంటి పరువు తీసే పనులు చెయ్యొద్దు. వద్దు మావా, నా మాట నేనేమన్నా నీ అబ్బగారి కళ్ళు తాగుతున్నానా? ఆ దేవుడిచ్చిన కళ్ళు తాగుతున్నా. గంటలు వద్దు మావా, నా మాట విను. వద్దు. భలే దొరికావురా గంట. నిన్నడ్డం పెట్టుకుని ఆ గంగని ఎట్టా ఇరికిత్తానో చూడు. రే గంట! అమ్మో, ఆ బైరమ్మ కంట్లో పడ్డా, ఇక నిన్న దేవుడు కూడా కాపాడలేడు. ఎరా, పట్ట పగలు అది ఈ బైరమ్మ గూడెంలో బైరమ్మ చూస్తుండగా దొంగతనం చేస్తావా? నువ్వు చూస్తుండగా కళ్ళు దొంగతనం చేయడం తప్పే. కొద్దిసేపు కళ్ళు మూసుకో, మీతో కళ్ళు కూడా దొంగతనం చేస్తా. చంపుతా. అమ్మ బైరమ్మ, మా ఆయన దొంగతనం చేయలేదమ్మా, అందులో కళ్ళుందో లేదో చూశాడు అంతే. అట్టనా? సరే, అదే మాట మీ వదిన చెప్పమను, నమ్ముతా. లేదా 10 కొరడా దెబ్బలు, 500 జరిమానా వేస్తా. వదిన, నువ్వు చెప్తే నమ్మ వదిలేస్తుందట. చెప్పొదినా? ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకో. ఈ ఒక్కసారి సేమించొదినా, నా కోసం. కొరడా దెబ్బలకి చచ్చిపోతాడు వదినా. ఒక మాట చెప్పమ్మా,
లేకుంటే కొరడా దెబ్బలకి చచ్చిపోతాడు. నిజమే బైరమ్మ, గంటన్నా కళ్ళు తాగలేదు. అయ్యారే, నిజాలు మాత్రమే చెప్పే గౌరమ్మ అబద్ధాలు కూడా చెప్తాదా? నేను నిజమే చెప్పాను. నువ్వు నిజం చెప్పినావో అబద్ధం చెప్పినావో గంగతో చెప్పిస్తా. గంగతన వద్దు. హ? వద్దు అన్నావంటే నువ్వు చెప్పేది అబద్ధం. కాదు, నిజం చెప్తున్నాను. అయితే అదే మాటని గంగని చెప్పమను. చెప్పకపోతే మీ అమ్మ మీద ఒట్టు. చెప్పు. కళ్ళు తాగాడు. అయ్యారే, అది గంగంటే. ఇప్పుడేమంటావు గౌరమ్మ? నిజం నీ కూతురు గొంతులో నుంచి వచ్చినాక నీ గొంతు మోగబోయినాదా? ఏ చిత్ర, జరిమానాకి డబ్బు, కొరడా దెబ్బలకి నీ మొగుడిని సిద్ధం చెయ్యి. తాగపోతాడు. కదరా, పోదారా. అయ్యో అయ్యో అయ్యో, ఇప్పుడు ఏం చేయాలా? చెప్పండి, ఏంటి సంగతి? చిన్న దొంగతనానికి 500 రూపాయలు జరిమానా అంటే కట్టలేమమ్మా. అవునమ్మా, తప్పదంటే ఓ 1000 రూపాయలు ఇచ్చుకుంటానమ్మా. ఆ, నీదా బైరమ్మదా? ఏయ్, గొడవాపి విషయం చెప్పండి. మా మావకేసిన జరిమానా కట్టకుండా ఉండే మార్గం చెప్పండి అమ్మా. చెప్తాను, చెప్పండి అమ్మా. కానీ మీరు చేయలేరు. చాలా కష్టం. చెట్టుకి కళ్ళు కొట్టేయడం కంటే కష్టమా? చెప్పు, ఎంత కష్టమైనా చేసేస్తాం. అవునమ్మా, అవసరం మాది కాబట్టి ఏ ఎదో పని చెప్పినా చేసేస్తాం. ఏం చెప్పినా చేస్తారా? ఏడు చెప్పినా చేస్తామమ్మా, ఒక్కడు తప్ప. ఒక్కట? ఏంటది? ద్రోహం అమ్మా. మీకు ద్రోహం చేయటం తప్ప ఇంకేటైనా చేసేస్తామమ్మా. అయ్యారే, నచ్చినావు చిత్ర. ఈ భైరమ్మ మనసును దోసుకున్నావు. అయితే నీకు జరిమానా వేయాల్సిందే. జరిమానా? అవెన్యూ, కళ్ళు దోచుకునేందుకు నాకు జరిమానా వేసినప్పుడు ఆమె మనసు దోచుకునేందుకు నీకు కూడా వేయాలి కదా. మీరు మొగడం. మనసు దోచుకుంటే మందలించాలి గాని. చూడు చిత్ర, నేను చెప్పినట్టు వింటాను అన్నావు కాబట్టి జరిమానా తీసేస్తున్నా. చాలమ్మా, ఈ మాట చాలు. ఈ రోజు నుంచి నువ్వు నా మనిషివి. అంటే మా బావని తీసుకెళ్లిపోయినట్టు దీన్ని కూడా తీసుకెళ్లిపోతావా? నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. చిచ్చి, బాగుండగా నేను వెళ్తే బాగోదే. ఏడు తెలుసు చెప్పండి అమ్మా. ఇక చూడండమ్మా, ఆడక్క నాట. పిన్ని, అక్క అక్క పిన్ని, అక్క పిన్ని, అక్క పిన్ని, అక్క పిన్ని. ఏయ్, ఛీ, ఆపండి. పిన్ని అంటే పిన్ని, వద్దనా అని పిల్ల. నా వరుసలో వదినవి, దాని వరుసలో పిన్నివి కదా, అలా పిలుస్తుందిలే అక్క. ఆ, అర్థమైందిలే. విషయం ఏంటో చెప్పు. మన మంగ లెటర్ రాసింది వదినా. ఆ? ఎవరికి? వాళ్ళమ్మకి. ఆ? ఛ, ఫోన్ లో మెసేజ్ పెట్టొచ్చుగా, లెటర్ రాయడం ఏంటి చీప్ గా? అబ్బా, మ్యాటరు
మెయిల్ పెట్టిందా మెసేజ్ పెట్టిందా అని కాదక్క, లెటర్ లో ఏం రాసింది అని. ఏం రాసింది? నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను అని రాసింది. ఆ? నువ్వింటి నుంచి వెళ్ళిపోతుంటే నువ్వు లెటర్ రాయాలి గాని అది లెటర్ రాయడం ఏంటి? నా బొంద, చెప్పింది పూర్తిగా వినవా? నువ్వు చెప్పు మావయ్య, ఆ లెటర్ లో ఏం రాసింది? ఇలా ఇ. అమ్మా, నువ్వు ఎక్స్కర్షన్ పంపలేదు కాబట్టి నేను అలిగాను. ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను, నా గురించి వెతకొద్దు, నన్ను ఎక్స్కర్షన్ పంపించినట్టు అయితేనే వస్తాను అని రాసిందమ్మా. నో, నో. అమ్మా మంగ, ఎంత పని చేసావమ్మా? అయ్యయ్యయ్యయ్యయ్య! అమ్మ మంగ, ఎంత పని చేసావమ్మా! ఒరేయ్, ఇంకా చూస్తున్నారేంట్రా? పెళ్లి వెతుకుదాం పదండి. ఎక్కడన్నీ వెతుకుదాం, ఎన్ని చోట్ల వెతుకుదాం? అవన్నీ బయటకెళ్ళి మాట్లాడదాం. ముందు పెళ్లి వెతుకుదాం పదండి. అమ్మా ఎట్టా గంగను మోసం చేసి కట్టెలు కొనకుండా చెయ్యాలా? అవును శెట్టి గారు, అది కట్టెలు అమ్మకూడదు, అమ్మినా డబ్బులు రాకూడదు. మీరు మోసమే చేస్తారో మంత్రమే చేస్తారో మీ ఇష్టం. అది కట్టెలతో వచ్చి ఖాళీ చేతులతో వెళ్ళాలా? ఎంత మాట చిత్రమ్మా, వ్యాపారంలో న్యాయంగా ఉండమంటే ఆలోచిస్తాను గాని అక్రమంగా ఉండు, అన్యాయం చెయ్యు అంటే నేనెందుకు కాదంటాను? నా పప్పు చెక్క. అమ్మయ్యా, ఆ మాట అన్నారు అంతే చాలు. నీ తెలివంతా వాడి దాన్ని కట్టెలు అమ్మకుండా ఆపండి చాలు. సస్, మిగతాది నాన్ చూసుకుంటాను. సరే, ఇక చూడు ఈ చెట్టు తెలివితేటలు. వచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. అరే, మా గౌరమ్మ గంగమ్మ వచ్చారు. రండి రండి. సామి, కాళ్ళు అరిగేలా తిరిగి ఈ ఎండు కట్టెలు తెచ్చినావు. ఎప్పటికంటే కాసంత ఎక్కువ ధరిప్పించడు సామి. అయ్యో, నీ కట్టం నాకు తెలీదా గౌరమ్మ? నువ్వు అడిగినంత ఇస్తా. కాకపోతే ఏంటంటే కట్టెలు పెద్దగా కొనటం లేదు, అందుకని కట్టెల వ్యాపారం ఆపేశా. అంటే ఇప్పుడు మా కట్టెలు కొనరా శెట్టి గారు? నాకు కొనాలనే ఉంది, కాకపోతే పట్నంలో గిరాకీ లేదు కదా, అందుకని ధర పెద్దగా రాదు. నా కట్టెలు పోయి సామి, ఎంత వస్తుంది? ఎంత మా అయితే 100 రూపాయలు వస్తాయి. ఎప్పుడు 300 రూపాయలు ఇచ్చేటోళ్ళు కదా సామి. అప్పుడు ధర వేరు, ఇచ్చేవాడిని. ఇప్పుడు నాకు కట్టెలు అక్కర్లేదు, మీరు వెళ్ళొచ్చు. అయ్యా అయ్యా, కట్ట అనకండి అయ్యా. ఈ కట్టలు అమ్మాలా, వచ్చే డబ్బు బైరమ్మకి ఇయ్యాలా, మా అయ్యని తీసుకురావాలా? కొనండి అయ్యా. ఆయన వద్దన్నాక ఎట్ట కొంటాడే? పద వెళ్దాం. అవును గంగా, పోయి పట్టణం నమ్ముకుందాం పద. పట్నంకి వెళ్ళాలంటే 2-3 రోజులు పడుతుంది. అప్పటికి అయ్యకేమైతాదో? అయ్యకేం కాదు, నా మాటను. పోదాం పద. నువ్వాగమ్మా. శెట్టి గారు, ఈ కట్టెలు తీసుకోండి సామి. ఎంత వస్తే అంత ఇయ్యండి. మా అమ్మకి అవ్వకి నేను చెప్తా. వద్దమ్మా సామి, మా అయ్య నడిపించాలి సామి. ఈ ఒక్కసారికి తీసుకోండి సామి. మీ కాళ్ళు పట్టుకుంటాను స్వామి. గంగా, గంగా, ఏంటి ఆ పని? గంగా రా. ఏందే కాళ్ళు పట్టుకోవడం అంటే? కోడెతస్తులాగే ఎగిసి పడేదానివి అట్టాడిది
నువ్వు కాళ్ళు పట్టుకోవడం ఏందే? మా అయ్య కోసం కాళ్ళు పట్టుకుంటే తప్పే ఉందవ్వా. తప్పు లేదే, కానీ ఆడు మన బాధల్ని చూసి కరిగిపోయే మనుషులు ఎవరు లేరే. వెళ్దాం పద. ఆగ్ గౌరీ, పసిబిడ్డ బాధ చూస్తుంటే నా గుండె ఎన్న పూసలో సలసలా కరిగిపోతా ఉంది. అందుకని ఈ సరికి కట్టెలు కొందామనుకుంటున్నాను. కోటి దండాలు సామి. సర్లే, పచ్చి కట్టెలు తెచ్చారేంటి నా పచ్చిమిర్చి? పచ్చి కట్టెలా? లేదు స్వామి, అవన్నీ బాగా ఎండిన కట్టెలు. మీరే చూడండి. ఏది? అరే, కట్టెలన్నీ ఇంత తడిసిపోయాయి. ఇదెక్కడి మాయదార చిత్రమే? మనం ఎండుకట్లే కదా తెచ్చింది. అవునత్తమ్మా, మరి ఇవన్నీ ఎట్ట తడిసి? చాలేవమ్మా, పచ్చి కట్టెలు తెచ్చి నన్నే మోసం చేయాలనుకుంటున్నారా? మీ మాటలు కరిగిపోయి కొందామనుకున్నందుకు నా చెప్పుతో నన్ను కొట్టుకోవలసి ఉంటుంది. మీ కట్టెలు తీసుకోను, పొండి. అనవసరంగా నోరు పారేసుకోమాకు స్వామి. ఆకలితో సావనైనా సత్తం కానీ నమ్మినోళ్ళని మోసం చెయ్యం. ఈ కట్టెలు ఎలా తడిసాయో ఆ దేవుడికి ఎరక. ఎండినాక తెచ్చిస్తాం. అతివేకంగా అది కాదమ్మా. పడ్డ మాటలు ఏసి నిందలు సరిపోలేదా? రేపు ఎండ పెట్టి తెచ్చిద్దాం. పద. పట్టుకో. అమ్మ గౌరీ, పద. నీ రుణం ఉంచుకోనిలే శెట్టి గారు. బైరమ్మతో చెప్పి నీకు సన్మానం చేయిస్తలే. అట్టాగే చిత్రమ్మా, బైరమ్మ చెప్తే కాదంటానా నా మిర్చి బజ్జి. రోగం కుదిరింది, లేదంటే నిజం చెప్పి నన్నే ఇరికిస్తావా? ఇప్పుడు కట్టెలు ఎలా అమ్ముతావో నాను చూస్తాను. అల్ల చేతులు ఇరిగిపోను, కాళ్ళు పడిపోను, కళ్ళు పేలిపోను. ఎవరిని తిడుతున్నావు వదినా? ఇంకెవర్ని? నా బిడ్డ రెక్కలు ముక్కలు చేసుకుని కట్టెలు ఏరుకుంటే వాటిని తడిపింది చూడు, దాన్ని. ఆ దెయ్యాన్ని తిడుతున్నాను. నా ఉసురు నా బిడ్డ ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతే. అవును, నీ కడుపు మంట తగిలి మట్టి కొట్టుకుపోతారు. అమ్మా, ఎక్కడో కట్టెలు తడిపితే అక్కడ తిట్టాలి కానీ ఇక్కడికొచ్చి నాము తిడతావేటమ్మా? అంటే కట్టెలు తడిపింది నా పెళ్ళామని మీ అనుమానమా? నాకు అనుమానమే. తాగుబోతు వచ్చినోడా. వదినా, కట్టెలు అమ్మితే డబ్బులు వస్తాయని, డబ్బులు వస్తే మా అన్న ఇంటికి వస్తాడని నాకు తెలీదా? తెలిసి తెలిసి ఇట్లాంటి పిచ్చి పని నానెందుకు చేస్తాను? ఎవరు చేశారో తెలియదు గాని నా బిడ్డ కట్ట మాత్రం నేల పాలు చేశారు. దాని కన్నిటికి కారణమయ్యారు. నేనేడుతా అంది కట్టెలు తడిసాయని కాదమ్మా, మరి అయ్య గురించి. అయ్యకి ఏమైందమ్మా? రేపు కట్టెలు అమ్మితే వచ్చే డబ్బుకి దాచుకున్న డబ్బులు కలిపి బైరమ్మకి ఇచ్చేస్తాం. అయ్యని తీసుకొచ్చేస్తాం కదా. లేదు, ఈ రోజు రాత్రి కయ్యం తీసుకురావాలి. అబ్బో, ఈ రోజు రాత్రికి ఎందుకమ్మా? అది ఆ బైరమ్మ అడవిలో. ఆ అడవిలో చెప్పు, అడవిలో ఏం చేసింది? అయ్యతో దొంగ పని చేయిస్తుందమ్మా. ఏంటి దొంగ పనా? దొంగ పనా? రోజు మా ఆవిడ చేస్తుంది ఆ పన్నా. ఏకంగా చెప్పేదంతా తినక చెప్పు. ఆ బైరమ్మ అయ్యతో దొంగతనంగా కట్టెలు కొట్టించాలని చూస్తుందమ్మా. అంటే
ఆయనతో దొంగ పనులు చేయించాలని చూస్తుందన్నమాట. పదత్తమ్మా, ఇప్పుడు వెళ్ళి తాడా పెడ తెచ్చుకుందాం. వెళ్ళి చూద్దాంపా. పదమ్మా. అయ్యో అదంటే చిన్నపిల్ల తెలిసి తెలియకేదో చెప్తే దాన్ని నమ్మి బైరమ్మ దగ్గరికి వెళ్తారా? అక్కడికి వెళ్ళాక ఇది చెప్పింది అబద్ధమని తెలిస్తే ఏడు జరుగుతుందో తెలుసా? లేదత్తా, నేను చెప్పింది నిజం.